హలో అండి, నేను రిఫ్రిజిరేటర్లో కంటైనర్స్ చూశానండి. స్టోరేజ్ చేయడానికి వెజిటేబుల్స్ అవన్నీ స్టోరేజ్ చేయడానికి కొన్ని బాక్సెస్ అయితే చూశాను ఫ్లిప్కార్ట్లో. చూడగానే నాకు నచ్చింది, సో నేను బుక్ చేశాను. అవి వాళ్ళ డెలివరీ వచ్చాయండి. చూద్దాం అవి ఎలా ఉన్నాయో. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది నాకు సైజ్ వైజ్ అయితే కొంచెం పెద్దవే కావాలి అన్నట్లుగా కట్ చేసిన వెజిటేబుల్స్ స్టోర్ చేయడానికి ఎయిర్ టైట్ కంటైనర్ కావాలి అని నేను బుక్ చేశాను. ఇది చూడ్డానికైతే గ్లాస్ కంటైనర్స్ లాగా ఉన్నాయి కదండి, కానీ ఇవి గ్లాస్ కాదు, ప్లాస్టికే, బీపీఏ ఫ్రీ అండి. చూడ్డానికైతే లుక్ వైజ్ బాగున్నాయి. ఎయిర్ టైట్ కంటైనర్స్, సైజు కూడా పెద్దగా ఉంది. అన్ని కట్ చేసిన కూరగాయలు, కట్ చేయనివి కూడా ఒక ½ కిలో వరకు అయితే సఫిషియెంట్గా ఉంటాయి అనిపిస్తుంది. చూసారా, క్యాప్కి లాక్ సిస్టమ్ కూడా బాగా వచ్చింది. 4 సైడ్స్ ఉన్నాయి, స్క్వేర్ బాక్సెస్. ఇంకా ఇలాంటివి నాకు ఇంకో 2 ఉన్నాయి. మొత్తం 3 కంటైనర్ సెట్ అండి ఇది. నేను ఫస్ట్ చూద్దాం అన్నట్టుగా ఓన్లీ 3 బాక్సెస్ అయితే నేను సెలెక్ట్ చేశాను. అవి లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, బ్లాక్ కలర్ వచ్చింది. చూసారా, ఈజీగా ఉంది లాక్ సిస్టము, కంఫర్ట్గానే ఉందండి. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కదా, కొంచెం ఫెయిల్ అయినట్టు ఉంటాయి కదా, అలాంటిది ఏం లేదు, బాగున్నది. లాక్ సిస్టమ్ కూడా చాలా నచ్చింది నాకైతే. సో చూద్దాము. ఒక ½ కిలో బెండకాయలు తీసుకున్నాను. ½ కిలో పడతాయా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం చిన్న సైజువి కూడా కంటైనర్స్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం పెద్ద సైజు కావాలండి. స్టోర్ చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. సో ఇది ½ కిలో బెండకాయ అండి, సరిపోయింది, సఫిషియెంట్గా వచ్చింది. ఇంకా కొంచెం 3/4 కేజీ కూడా పట్టేలాగానే అనిపించింది. లాక్ సిస్టమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. చూసారా, సెట్ అయిపోయింది. ½ కిలో బెండకాయలు పట్టాయంటే అన్ని వెజిటేబుల్స్ కూడా మీకు ½ కిలో వరకు చాలా సఫిషియెంట్గా సరిపోతాయి. లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఎయిర్ టైట్ కంటైనర్, మాకు రిఫ్రిజిరేటర్లో 1 వీక్ వరకు కూడా వెజిటేబుల్స్ ఏం కాకుండా ఉంటాయి. సో మిగిలినవి నాకు 2 వచ్చాయని చెప్పాను కదా, 3 కంటైనర్ సెట్. ఇది నాకు 393 రూపీస్ పడిందండి ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో. నేను ఇంకో ఫ్రిడ్జ్లో చూపిస్తాను చూడండి. ఇలా నేను స్టోరేజ్ అయితే చూసుకున్నాను. ఒక బాక్స్ ఎంటీగా ఉంది, అది కూడా నేను ఫిల్ చేస్తానండి. ఇదండి మరి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.